ఎవ్వలేమనుకున్నా మనోళ్ళ మీదనే మనకు పానం కొట్టుకుంటది. మన దోస్తులు, మన చుట్టాలు, మన ఊరోళ్ళు ఇట్లా మన అనుకున్నోళ్ళకు ఏదన్నా అయితే పానం కలికల అవుతుంది. తిండి తినబుద్ధి కాదు, నీళ్లు తాగబుద్ధి కాదు. కానీ ఒకసారి మాత్రం వాళ్ళ మనుషులనే ఏడిపించుకుంటా సంబరపడుతున్నాడట. గొప్ప అయిన గొప్పతనం మనం కూడా చూడాలి కదా. చలో పాండ్రి. ఇంటి దీపమని ముద్దించుకుంటే మూతి మీసాలు కాలిపోయినాయట. ముఖ్యమంత్రి సారు ఎమ్మెల్యేగున్న కొడంగల్లున్న పబ్లిక్ పరిస్థితి అట్లనే ఉన్నది పోన్రి. మొన్ననే లగిచర్లలా ఎంత పెద్ద లొల్లైంది. అది మర్చిపోక ముందే మల్లో మలక భూములు గుంజుకుంటానికి ఊర్ల మీదకి వస్తున్నారు. ఇవాళ ఆఫీసర్లు రోటి బండ తండాకొస్తే అక్కడున్న అవ్వలు చూడుండ్రి ఎట్ల మరల పడ్డారో. పానాలు పోయినా మంచిదే గాని భూములు మాత్రం ఇచ్చేది లేదని తెగేసి చెప్తుండ్రు. ఆఫీసర్లు ఊర్లకు రాకుండా అడ్డం నిలబడ్డారు. సీఎం సారు తోలినాక అలా అన్న దగ్గరుండి చూసుకుంటా అంటే ఆఫీసర్లు ఊకుంటారా? ఊరవతలకెళ్ళి కొలతలు వేసుకొని పోయిండ్రు. ఇక వీళ్ళ తిప్పలు ఇట్లుంటే ఇదే కొడంగల్లా అప్పాయపల్లోల గోస ఇంకో తీర్లున్నది. కిలోకు అర్ధ కిలో కోసలన్నట్టే చేస్తున్నారట సర్కారోళ్ళు. అప్పట్లా మన న్యూస్ లైన్ ఛానలే ఇళ్ళ గోసను దునియాకు చూపించింది. అయినా కూడా సర్కారోళ్ళు బల్మీటికి భూములు గుంజుకున్నారు. ఇప్పుడేమో సగం పైసలే ఇస్తున్నారట. ఎకరంన్నర భూమి తీసుకుంటే ఎకరం భూమికే పైసలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారట. గందుకే వాళ్ళు మళ్ళా మన ఆఫీస్కి వచ్చి వాళ్ళ గోస చెప్పుకున్నారు. ఎకరంన్నరకు 15 లక్షలు రావాలి నీకు. వచ్చినాయి 15 లక్షలు? ఎన్ని వచ్చినాయి? మరి ఇంకా 5 అడిగినావా? ఎవరిని అడిగినావు? ఏమంటారు? పులిబిడ్డ అంటే పులి అవుతుందేమో సింహం అవుతుందేమో అంటే మమ్మల్ని పిల్లని చేసిండు రేవంత్ రెడ్డి. అంతే ఏం లేదు సార్. చూసిండు కదా రేవంతన్ సారోళ్ళ అన్న ఏలుతున్న కొడంగల్లా పబ్లిక్ గోసలు ఎట్లున్నాయో. కానీ ఈ ప్యాదోళ్ళ కడుపు కొట్టాలని ఎట్లా అనిపించింది సార్లు? వాళ్ళకున్నదే ముత్తమంతా, దాన్ని కూడా గుంజుకొని తింటే పుట్టగతులు ఉంటాయా మీకు? 30-40 ఏండ్ల కింద మీ కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చిందట. ఇప్పుడు మళ్ళా మీరే గుంజుకోబడుతుంది. ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసినందుకు ఎంత మంచి ఎదురు కట్నం ఇచ్చిండు సారు. గందుకే రోజు మీ పేరు తలుచుకుంది పొద్దు గడుస్తలేదట వాళ్ళకు.